నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది మార్చ్ 2024 రాశి ఫలితాలు. ఎప్పుడులాగే మనం మొదలెట్టేది ఏంటంటే మేషరాశితోనే మొదలెడతాము. ముందు రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే ఎప్పుడు గోచారం మాట్లాడుకుంటాం అన్నమాట. సో గోచారం ఎలా ఉంది ఈ నెల అనేది చూద్దాము. మేషరాశికి చూసుకుంటే మేషంలోనే గురుడు ఉన్నాడు, అలాగే 12వ ఇంట్లో రాహు, అదే మీనంలో, అలాగే కుంభంలో ఎమోషన్. ఈ 3 మేజర్ ప్లానెట్స్. మిగతా ప్లానెట్స్ ఏంటంటే ఈ నెల సన్ కూడా మూవ్ అవుతున్నాడు, అలాగే ఏంటంటే వీనస్ మూమెంట్ ఉంది, బుధుడు మూమెంట్ కూడా ఉందన్నమాట. కేతు ఏమో 6వ ఇంట్లోనే ఉన్నారనమాట. సో రాశి ఫలితాలు మేషరాశికి ఈ నెల ఎలా ఉన్నాయో చూద్దాము. వీళ్ళకి చాలా ఏంటంటే కష్టపడే యోగం ఈ నెల అని చెప్పాలి. కానీ వీళ్ళకి ఏంటంటే కెరియర్లో ఉన్నతమైన స్థానం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ మంత్ అనే చెప్పాలి. వీళ్ళకి హార్డ్ వర్క్కి తగిన ఫలితం అనేది వీళ్ళకి దొరుకుతుంది. అలాగే ఎవరికైనా ప్రమోషన్స్ రావాలి, ముందుకెళ్ళాలి కెరియర్లో అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలే కనిపిస్తాయి. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకంటే మార్చ్ 14th మనకి సన్ మూవ్ అవుతున్నాడు, అలాగే ఏంటంటే శని దగ్గరికి మూవ్ అవుతున్నాడు, అంటే కుంభంలోకి మూవ్ అవుతున్నాడు కనుక కొంచెం కంబషన్ అవుతుంది శనికి. సో ఏంటంటే అన్ని లాభాలు ఉంటాయని చెప్పలేము. సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే సడన్గా ఎక్స్పెండిచర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ట్రావెలింగ్లో కూడా చాలా ఖర్చు అనేది అధికం చూపిస్తోంది. వీళ్ళకి ఎక్కడ అంత బాగాలేదు అని చెప్పాలి అంటే హెల్త్ విషయంలో. హెల్త్ ఏంటంటే చాలా సెన్సిటివ్ అవుతుంది. ఎస్పెషల్లీ వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్టమక్ ఇన్ఫెక్షన్స్ అనే చెప్పాలి, డైజెస్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనే చెప్పాలి. అంటే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందులో జాగ్రత్తగా ఉండాలి అంటే తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టాలి. ఎందుకు పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టాలి అంటే మన డైట్ ఫాలో అవ్వడము, కామ్గా ఉండడం, అంటే ఏంటంటే కొంచెం మెడిటేషన్ చేసుకోవడము, అలాగే ఏంటి జపాలు పూజలు అవి చేసుకోవడం, అంటే పరిహారాలు జనరల్గా చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే లవ్ లైఫ్ దగ్గరికి వస్తే, దాంపత్య జీవితం దగ్గరికి వస్తే మిశ్రమంగానే ఉంటుంది, అంత బాగుంటుంది అని ఏం చెప్పలేము. కానీ జూపిటర్ కూడానే ఉన్నారు కనుక తప్పక ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ వీళ్ళకి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి కనుక తప్పక స్పిరిచువల్గా ఈ నెల బాగా గ్రో అవుతారు. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం కూడా ఉంటుంది. మనకు తెలుసు ఈ నెల చాలా ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి. సో రిలీజియస్గా ముందుకు సాగడానికి, అలాగే స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మేషరాశి వాళ్ళకి. అలాగే మనం చూసామంటే స్టూడెంట్స్, ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి మిశ్రమంగానే ఉంటుంది. చాలా కష్టపడితే కానీ ఫలితం అనేది దొరకదు. నేను ఇందాక చెప్పినట్టు కంబషన్ అవుతుంది, అలాగే వీనస్ మార్స్ కూడా మూవ్ అవుతున్నారు. మనకేంటంటే ధనుర్లో ఉన్నారు, ధనుర్ నుంచి మనకి మకరానికి వస్తున్నారు, మకరం నుంచి మళ్ళీ కుంభానికి మూవ్ అవుతారనమాట. సో ఇవన్నీ ఉన్నాయి కనుక, అలాగే మనకి మార్స్ ఎగ్జాల్టేషన్కి వస్తున్నాడు కనుక చాలా మిశ్రమంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పలేమన్నమాట. కానీ ఏంటంటే కెరియర్ పరంగా వీళ్ళకి చాలా గ్రోత్ అనేది కనిపిస్తోంది. అలాగే ఏంటంటే వీళ్ళు బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ మన్నన పొందుతారు, అప్రిసియేషన్ చాలా ఎక్కువ వస్తుంది. అలాగే ఏంటంటే మంచి ప్రోడక్ట్కి ప్రాజెక్ట్కి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బిజినెస్లో కూడా చాలా విస్తరిస్తారు, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే మనం చూసాము అంటే రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక మనం ఏంటంటే సన్ గాడ్కి మనం ఎక్కువ చేయాలి. అలాగే వీట్తో చేసి మన వీట్ అండ్ జాగరి అంటే బెల్లమును గోధుమలతో చేసినది మనం అందరికీ పంచిపెట్టడం అనేది మంచిది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి పంచిపెట్టడం కానీ వండి పెట్టడం కానీ చాలా మంచిదన్నమాట. మన పిల్లల విషయం కూడా మనం మాట్లాడుకున్నాము, మిశ్రమంగానే ఉంటుంది అని, జాగ్రత్తగానే కాపాడుకుంటూ రావాలి ఈ నెల. అలాగే ఏంటంటే శని దానం ఇవ్వడం కానీ, శని ప్రదక్షిణ ఎవ్రీ సాటర్డే వెళ్ళి చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. వృద్ధాశ్రమానికి వెళ్ళి దానం ఇవ్వడం అంటే అన్నదానం చేయడం అనేది ఇంకా చాలా చాలా మంచిది. అలాగే గోవుకు కూడా మనం సాటర్డే వెళ్ళి మనం మన చేత్తో వండిన అన్నం కానీ చపాతీ కానీ పెట్టడం చాలా మంచిదని, ఎస్పెషలీ నల్ల ఆవుకి పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ జనరల్ పరిహారాలే, ఎందుకంటే మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే, మార్చి నెల 2024 వరకే. సో మీకు మీ జాతకం చూపించుకోవాలి, జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక సంప్రదిస్తే, కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. నావి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, అలాగే జాతిరత్నాలు కూడా మనం ఇస్తాము. అంటే ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు మన దగ్గర, అండ్ సర్టిఫైడ్ జెమ్సే మనం ఇస్తాం కనుక తప్పక మీకు ఉన్నతమైన స్థానానికి రావాలి,
మనమేమో నా జీవితంలో నేను చాలా పైకి రావాలి అనుకున్న వాళ్ళు తప్పక కిందకి స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పడం ఏంటంటే ఫ్రీగా చేస్తామని ఎవరు ఎక్కడ దేంట్లోనూ చెప్పలేదు. చాలామంది ఫ్రీగా కావాలి అని అడుగుతున్నారు. ఎవరి కోసం టైం వేస్ట్ చేసుకోవారు. నథింగ్ ఇస్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. మీకు కావాలి అంటే మీకు అవసరం అనుకుంటేనే తప్పక సంప్రదించండి. ఇంకోటి ఏంటంటే ఫ్రీ అడ్వైస్ అంటే ఏంటంటే మనం వీడియోస్ చేస్తున్నాం కనుక చాలామందికి ఇది జరుగుతోంది, నా ఒక్కదానికి కాదు. ఫ్రీగా అడ్వైస్ ఇవ్వడం అంటే ఏంటంటే మీరు ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి, ఇవన్నీ చెప్పక్కర్లేదు. ఎవరికైనా ఒక అర్హత ఉండాలి కదా. దేనికి అర్హత ఉండాలి? యువతల వాళ్ళకి చెప్పడం కానీ లేకపోతే ఏంటంటే ఒక అడ్వైస్ ఇవ్వడానికి అర్హత ఉండాలి. వీడియో చూసేసి ఎవరో వచ్చి అడ్వైస్ ఇస్తే ఎవరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అది పాటించవలసిన అవసరం కూడా లేదు, ఎవరికి అంత టైం కూడా లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అనవసరమైన అడ్వైస్లు ఇవ్వద్దు. నాకు కాదు, ఎవరికైనా సరే. మీరు ప్రేక్షకులు, మీరు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, లేకపోతే ఏంటంటే మీరు క్వైట్గా వెళ్ళిపోవడం అనేది మంచిది. మీకు నచ్చితేనే రండి, లేకపోతే వద్దు. వద్దునే అడ్వైస్ ఇవ్వడం, మీరు ఈ వీడియోలు చేయండి, ఆ వీడియోలు చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడం అనేది ఎవరికి భావ్యం కాదు, ఎవరికి అవసరం లేదు. ఎవరిది వాళ్ళదే. ఏంటంటే ఎవరి పాండిత్యం వాళ్ళకు ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇది ఎక్కువ, ఇది తక్కువ, మీరేమో ఎక్కువ ఇది చేస్తున్నారు లేకపోతే తక్కువ చేస్తున్నారు. ఏంటంటే ఫీజు ఏమో రిలేటివ్, అది ఎవరి పాండిత్యం బట్టి ఎవరి విలువను బట్టి వాళ్ళు ఫీజు సెట్ చేసుకుంటారు. అనవసరమైనవి వద్దు. ఎందుకంటే చాలామంది ఏంటంటే 20,000 30,000 ఫీజు తీసుకునే వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు ఒక అపాయింట్మెంట్కి. అనవసరంగా మాట్లాడడం అనేది వద్దు. ఎవరికైనా మనం పాజిటివే చెప్తున్నాం, నెగిటివ్ చెప్పట్లేదు అసలు. సో పాజిటివ్గా ఉండమని మనం చెప్తున్నాం. కమెంట్ చేస్తే కూడా పాజిటివ్ రూపంగానే కమెంట్ చేయండి, లేకపోతే కమెంట్ చేయవలసిన అవసరం కూడా లేదు. మీకు ఇష్టమైతేనే చూడండి, లేకపోతే వీడియో చూడవలసిన అవసరం కూడా లేదు కదా. ఎవరిష్టం వాళ్ళది. అనవసరమైన అడ్వైస్లు, నెగటివ్ కమెంట్స్ అనవసరం కంప్లీట్గాను. ఎవరు థింకింగ్ బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఎవరి జాతకం బట్టి జాతక రీత్యా వాళ్ళకి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందరూ 100% చెప్పగలిగితే అందరూ దేవుళ్ళు అవుతారు. అందుకని ఏంటంటే మీకు నచ్చితేనే, ఈ వీడియో నచ్చితేనే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ ఆల్సో అన్నెసెసరీ కమెంట్స్ వద్దు. డోంట్ గివ్ ఫ్రీ అడ్వైస్. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ.